దేవునికి మహాకృపను బట్టి మరొక కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాడు. ఆయన పెట్టించాడు మనందరినీ. 15 సంవత్సరాల ఆయుష్. 1 గంట ఆయుష్ పెంచుకోవాలి అన్న నీ వల్ల నా వల్ల కాదు. రాజు, నేను అన్నీ సాధించిన రాజు, ఇదైతే నా వల్ల కాదు. ఇది ఆయన మాత్రమే నాకివ్వాలి. ఈ ఆయుష్ ఆయన మాత్రమే ఇవ్వాలి. ఈరోజు నీవు నేను కూడా గుర్తుపట్టాలి. ఆల్రెడీ ఈ సంవత్సరం అనేది కృపను బట్టిచ్చాడు. మన సమయం అయితే ఎప్పుడో ఫినిష్ అయిపోయింది. టైం ఎప్పుడో అయిపోయింది. దేవుడు ఎప్పుడో ఈ ఆకాశాన్ని భూమిని వస్త్రం వల్లే మడిచి తీసుకొని వెళ్ళిపోవాలి. మనందరం ఎప్పుడు కూడా ఈ భూమి మీద నుండి తొలగిపోవాలి. ఆ సమయం అంతా అయిపోయింది. కానీ కృపను బట్టి ఏ క్షణమైనా ఇది క్లోజ్ అయిపోవచ్చు. దీనికైతే టైం లేదు. ఇది కృపను బట్టి ఇచ్చారు. ఈ కృప ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ముగించబడిద్దో తెలియదు. కానీ నీకు దేవుడు అసలు ఎందుకు ఇచ్చాడో సంవత్సరం తెలియాలి కదా. మరి ఎప్పుడు ఫినిషింగ్ అయిపోయింది అంటున్నారు, ఎప్పుడైనా వచ్చేస్తారు, ఎప్పుడో క్లోజ్ అయిపోయింది అంటున్నారు. అది రాత్రి అయినా జరగవచ్చు. కాదంటారా ఏమ్మా? కాదంటారా? టైం అయిపోయింది కదా. ఇదంతా గ్రేస్ పీరియడ్. నీకు ఆయన కృపను బట్టి అది ఎన్నాళ్ళైనా అవ్వచ్చు. అప్పుడే ఎందుకు వచ్చావు, అప్పుడే ఏంటి అని మాట్లాడటానికి లేదు కదా. ఒకవేళ అయినా అది రాత్రి అయినా రావచ్చు. కానీ దీని మధ్యలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎందుకు దేవుడు మనకి ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు, ఎందుకు ఈ సంవత్సరాన్ని మనకిచ్చాడు. అది తెలిస్తే మన ఈ ఒక్కరోజు ఆనందం కాదు. న్యూ ఇయర్ అనేది ఈ ఒక్కరోజు మనం సంతోషించేది కాదు. అది సంవత్సరం అంతా కూడా నీకు నీ కుటుంబానికి ఒక కిరీటం అండి.